నటుడు మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ చోరీకి గురైంది. దీనిపై యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ కన్నప్ప 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉంది. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, దేవరాజ్ వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ దాదాపుగా పూర్తయిన సమయంలో హార్డ్ డిస్క్ మాయం కావడం కలకలం రేపింది. దీనిపై సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచారు. కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల విఎఫ్ఎక్స్ ను ముంబైలోని హైవ్ స్టూడియోస్ డిజైన్ చేసింది. ఈ విజువల్స్ పొందుపరిచిన హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో గల 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు చేరగా అక్కడ పనిచేసే ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. ఈ విషయాన్ని అతను తనకు గాని అక్కడ ఉండే ఇతర సిబ్బందికి గాని చెప్పలేదని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ హార్డ్ డ్రైవ్ ను ఆఫీస్ లోని పనిచేసే మహిళకు ఇచ్చాడని, అప్పటి నుంచి ఇద్దరు కనిపించట్లేదని అందులో వివరించారు. సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే రఘు, ఆ మహిళ ఈ కుట్రకు పాల్పడినట్లుగా విజయ్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ కుమార్ ద్వారా 24 ఫ్రేమ్స్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీలను సేకరించినట్లుగా సమాచారం. వాటి ద్వారా రఘు, ఆ మహిళ కదలికలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.